ప్రాణాలను కాపాడిన నందమూరి బాలకృష్ణ తన తల్లికి జరిగిన పరిస్థితి ఎవరికి జరగకూడదని ఆయన బసవతారకం హాస్పిటల్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది దాని మీద మేలు పొందారు, ఎంతమంది వైద్యం తట్టుకుని దాని నుంచి నిలబడ్డారు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక చిన్న పాప, తన తండ్రి నర్సరీలో పనిచేస్తున్నారు. అతనికి వైద్యం చేయించుకునే అంత ఇది లేదు, తన పాపకు క్యాన్సర్ ఉంది అని ఆయన బాధపడుతుంటే ఆ విషయం జనసేన పార్టీకి సంబంధించిన రత్నం అయ్యప్ప అని ఆయన దగ్గరికి తీసుకెళ్లి చెప్పగా ఆయన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారికి తెలియజేశారు. సో ఆయన డైరెక్ట్గా బాలయ్య గారికి ఫోన్ కొడితే బాలయ్య రంగంలోకి దిగారన్నమాట. నేను చేయిస్తాను, ఎంత ఖర్చు అయినా మన హాస్పిటల్ ఫ్రీగా చేయండి అని చెప్పి డాక్టర్గా ఆయన సూచించారు. సో ఆయన చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఆ తండ్రి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. సో ఆ పాపకి ఇప్పుడు క్యాన్సర్ అంటే ఎంత ట్రీట్మెంట్ అవుతుందో పెద్ద హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా బాలయ్య పెద్ద మనసు చేసుకుని తనకు ఎటువంటి రూపాయి ఆశించకుండా ముందు ప్రాణం బతకాలి. చిన్నారి ప్రాణం అంటే ఆయనకి ఎంతో, అంటే చిన్నపిల్లలతో చాలా సరదాగా ఉంటాడు ఆయన. పసిపిల్లల్ని ఎంత ముద్దుగా చూసుకుంటాడో మనం బయట చూసుకుంటాం. కొంచెం కోపం అనేది ఉంటుంది, కానీ ఆయన మనసు చాలా పసి మనసు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అయితే మరి బాలకృష్ణ గారు ఇలా ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఇది మటుకి బాగా హైలైట్ అయిందని చెప్పుకోవాలి. సో అతనికి ఏ రూపాయి కూడా తీసుకోకుండా చేశారు అని చాలామంది కూడా, అది అటు జనసేనలో ఇటు పార్టీ పరంగా కూడా అందరూ కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అంటే బాలయ్య గారి మనసును మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చిన్నారులు కష్టం వస్తే అటు పక్క అలా మహేష్ బాబు గారు ఉంటారు, ఇటైనా ఏకంగా బాలయ్య గారు హాస్పిటల్లో పెట్టుకుని సహాయం చేస్తున్నారు. నిజంగా అలాంటి గొప్ప వాళ్ళు కడుపుని ఇలాంటి వాళ్ళు పుడతారు అని చెప్పి అభిమానులు అటు అందరూ కూడా తెలుగు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో బాలయ్య గారు ఇంతకు ముందు ఎన్నో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాంటివి చేస్తూ ఉండాలి, మీరు ముందు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి ఆ తండ్రి మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. మరి తన కూతురిని కాపాడినప్పుడు అదే ఆయుష్ బాలయ్య గారికి కూడా రావాలని తను కోరుకుంటాడు. సో ఈ విషయంగా బాలయ్య మాత్రం ఇలాంటి విషయాల్లో ఎప్పుడు మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అలాగే పెద్ద హీరోలందరూ కూడా ఎన్నో ఆపరేషన్లు ఇట్లా ఇప్పుడు దిగుతున్నారు. ఇది ఒక మంచి కల్చర్ అని చెప్పాలి. అలా మన పెద్ద హీరోలు అందరూ చేయడం, అందులో బాలయ్య గారు ఎప్పుడో మొదటి మెట్లు ఎక్కేశారు. సో ఇంకా ఆయన ఎన్నెన్ని చేస్తారు, ఎంతమందికి సాయం చేస్తారు అనేది మన వేళతో లెక్క పెట్టలేము. సో ఆయన చేసుకుంటూ పోతారు, ప్రజలకు ఇంకా దేవుడు అయిపోతూ ఉంటారు. అభిమానులు కూడా దీనిపైన ఎంతో ఆనందంగా ఉన్నారు. మా బాలయ్య, అందుకనే మేము బాలయ్యని ఇష్టపడేది, జై బాలయ్య అనుకుని వాళ్ళు కూడా